అందరికీ నమస్కారం అండి. కిన్నెర సాని ఛానల్‌కు అందరికీ స్వాగతం. కొన్ని రోజుల క్రితం తమిళంలో 'అరసన్' అనే పేరుతో ఒక చిన్న టీజర్ విడుదలైందన్నమాట. సింబు హీరో, వెట్రిమారన్ దర్శకుడు. ఎప్పుడైతే ఈ టీజర్ విడుదలైందో అప్పటి నుండి తమిళ ప్రేక్షకులకు ఆత్రం ఆగడం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇది 'వడచెన్నై' అనే సినిమా యూనివర్స్‌కి సంబంధించిన సినిమా. 2018లో అక్టోబర్ నెలలో 'వడచెన్నై' అనే సినిమా విడుదలైంది. ధనుష్, సముద్రఖని, ఆండ్రియా వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా అన్నమాట ఇది. కథనం అంతా నాన్ లీనియర్గా ఉంటుంది. క్రైమ్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ 'వడచెన్నై' సినిమా విడుదలైనప్పటి నుంచి తమిళ ప్రేక్షకులు 'వడచెన్నై 2 కావాలి, 'వడచెన్నై 2 కావాలి' అని కోరుకుంటున్నారు. వెట్రిమారన్ను తమిళ ప్రేక్షకులు నెత్తి మీద పెట్టుకున్నారనే చెప్పాలి. ఆ సమయంలో 'వడచెన్నై' తర్వాత వెట్రిమారన్ విజయ్ సేతుపతిని హీరోగా పెట్టి 'విడుదల 2' అనే 2 సినిమాలు తీశాడు. 2 ఒకదానికి మించిన ఒకటి ఫ్లాపులు అన్నమాట, భారీ ఫ్లాపులు. ఈ 2 సినిమాలు ఫ్లాప్ అవడంతో దాదాపుగా ఈ వెట్రిమారన్ అనే దర్శకుడు ఫేడ్ అవుట్ అయ్యాడని చెప్పాలి. దాంతో 'వడచెన్నై 2' మీద తమిళ ప్రేక్షకులకు ఆశలు లేవన్నమాట. ఆశలు వదిలేసుకున్నారని చెప్పాలి. ఈ గ్యాప్లో లోకేష్ కనగరాజ్ బాగా పుంజుకున్నాడు. 'ఖైదీ', 'విక్రమ్' వంటి వరుస హిట్ సినిమాలతో లోకీ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో ఒక యూనివర్స్ని క్రియేట్ చేశాడు. దాంతో లోకేష్ కనగరాజ్ని నెత్తిన పెట్టుకున్నారు ఈ తమిళ ప్రేక్షకులు. మొన్న విడుదలైన 'కూలీ' సినిమా విషయంలో అయితే తమిళ నెటిజన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 'కూలీ' ట్రైలర్ రావడం పాపం ఎవడికి ఇష్టం వచ్చినట్లు వాడు ఫ్యాన్ థియరీలు రాసుకున్నారు. 'కూలీ' సినిమా టైం ట్రావెల్ సినిమా అంట. రజనీకాంత్ గతం నుండి భవిష్యత్తుకు టైం ట్రావెల్ చేసుకుని వచ్చి ఈ విలన్లను చంపేస్తాడంట. ఇది ఒక థియరీ అన్నమాట. 'విక్రమ్' సినిమాలో కమల్ హాసన్కు ఒక కూతురు ఉంటుందంట. ఆ కమల్ హాసన్ కూతురే 'కూలీ' సినిమాలో శృతి హాసన్ అని, శృతి హాసన్ ద్వారానే 'కూలీ' సినిమా ఎల్సీయూలో కనెక్ట్ అవుతుందని ఇంకొకరు రాసుకొచ్చాడు. 'ఖైదీ' సినిమాలో ఢిల్లీకి ఒక చిన్న కూతురు ఉంటుంది కదా, ఆ చిన్న కూతురే పెరిగి పెద్దదయ్యి 'కూలీ' సినిమాలో శృతి హాసన్గా వస్తుంది అని మరొకడు రాసుకొచ్చాడు. 'కూలీ' సినిమా విడుదల అవ్వకముందు తమిళ సోషల్ మీడియా మొత్తం ఇదే రచ్చ. చివరికి 'కూలీ' సినిమా విడుదలైంది. లోపల ఏమీ లేదు, అంతా డొల్లే. అంతే. మళ్ళీ సోషల్ మీడియాలో 'కూలీ' సినిమాను, లోకేష్ కనగరాజును విపరీతంగా ట్రోల్ చేశారు. ఎన్ని నెగిటివ్ వీడియోలో, ఎన్ని నెగిటివ్ మీమ్సో. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. నిర్మాతలు ఎవరూ లోకేష్ని నమ్మి ముందుకు రావడం లేదన్నమాట. అంతకుముందు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమా విషయంలో కూడా అంతే. అసలు చరిత్ర అంటే ఏమిటో తెలియని వాడు కూడా చోళుల గురించి, పాండ్యుల గురించి వీడియోలు చేయడం. చరిత్రను ఎంతలా వక్రీకరించవచ్చో అంత దారుణంగా వక్రీకరించి వీడియోలు చేసేవారు. ఎంత దారుణంగా వక్రీకరించారు అంటే, చరిత్ర అంటే అది తమిళులది మాత్రమే అన్నట్లుగా, వీరత్వం అనేది తమిళుల వారసత్వం మాత్రమే అన్నట్లుగా, మిగిలిన ప్రాంతాల వారు ఎందుకు పనికిరాని వారు అన్నట్లుగా, మిగతా ప్రాంతాల వారు వాళ్ళకి అసలు చరిత్ర అనేదే లేదు అన్నట్లుగా వీడియోలు చేసేవారు అన్నమాట. చరిత్రలో కొన్ని వందల సంవత్సరాలు తమిళ ప్రాంతం అంతా విజయనగర రాజుల ఏలుబడిలో మరియు తెలుగు నాయకుల ఏలుబడిలో ఉందన్నమాట. అది నిజం, కానీ వాళ్ళు ఒప్పుకోరు. అదంతా ఒప్పుకుంటే వాళ్ళ అహం దెబ్బతింటదన్నమాట. మరి ప్రస్తుతం తమిళనాడులో ఉత్తరాన ఉన్న ప్రాంతం అంటే ఆంధ్ర సరిహద్దును ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని ఒకప్పుడు పల్లవులు పరిపాలించేవారు. అందుకే ఆ ప్రాంతాన్ని పల్లవనాడు అని పిలిచేవారు. పల్లవులు తమకు తాము తెలుగువారమని శాసనాలు చెక్కించుకున్నారంట. కంచిలో ఉన్న చాలా ఆలయాల గోడలపై తెలుగు అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. అయినా కానీ పల్లవులు తెలుగువారు అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎంతసేపు మా గొప్ప మేమే గొప్ప. చివరికి 'పొన్నియిన్ సెల్వన్' సినిమా విడుదలైంది. 2 భాగాలు విడుదలైంది అందరికీ తెలుసుగా, PS1, PS2. చివరికి ఏమైందో, ఏ విధమైన ఫలితాన్ని ఇచ్చిందో మీ అందరికీ తెలిసిందే. ఏదైనా ఒక క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది అంటే చాలు ఈ తమిళ ప్రేక్షకులకు ఆత్రం ఆగదనమాట. ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఫ్యాన్ థియరీలు రాసేసుకుంటారు. ఫ్యాన్ వీడియోలు, ప్రెడిక్షన్ వీడియోలు ఇష్టం వచ్చినట్టు చేసేసుకుంటారనమాట. ప్రస్తుతం 'అరసన్' సినిమా మీద పడ్డారు. 'అరసన్' సినిమాని 'వడచెన్నై' యూనివర్స్ని లేపుతున్నారనమాట తమిళ సోషల్ మీడియాలో. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు ఫ్యాన్ థియరీలు రాసుకుని వీడియోలు చేస్తున్నారు. 'వడచెన్నైలో' ధనుష్ నాన్నే, 'అరసన్' సినిమాలో సింబు అని ఒకడు ఫ్యాన్ థియరీ రాసుకుని వీడియోలు చేస్తున్నాడు. ఇంకొకడేమో 'వడచెన్నైలో' రాజన్ అని గ్యాంగ్స్టర్ని చంపేస్తారనమాట. ఆ రాజన్ తమ్ముడే సింబు అని పగ తీర్చుకోవడానికి వస్తున్నాడని ఇంకొక వీడియో అనమాట. ధనుష్ ఇంటి పక్కనే కావేరి అనే ఒక ఆవిడ ఉంటుందన్నమాట 'వడచెన్నై' సినిమాలో. ధనుష్ అమ్మ యొక్క ఫ్రెండ్ అనమాట ఆవిడ. ఆ కావేరి కొడుకే సింబు అని ఇలా రకరకాలుగా థియరీలు రాసుకుని రకరకాలుగా వీడియోలు చేస్తున్నారనమాట. యూట్యూబ్ మొత్తం ఇవే ఉన్నాయి ప్రస్తుతం తమిళ సోషల్ మీడియా కమ్యూనిటీలో. యూట్యూబ్ మొత్తం 'అరసన్' మీదే ఉన్నాయన్నమాట.
వీళ్ళ హడావిడి చూస్తుంటే అర్సన్ సినిమాని కూడా కూలీ సినిమా లాగే సంకనాగించేలా ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వెట్రిమారన్ గత 2 సినిమాలు విడుదల 2 2 అట్టర్ ఫ్లాప్లే, దాదాపు ఫేడ్ అవుట్ అయిపోయాడనే చెప్పాలి. అలాంటి వెట్రిమారన్ దర్శకత్వంలో వస్తున్న ఈ అర్సన్ సినిమా హిట్ అవుతుందా అంటే చెప్పలేము. చూద్దాం ఏమవుతుందో. ఈ తమిళ సోషల్ మీడియాలో ఉన్న ఆత్రంగాళ్ళ గురించి మీరు ఏమంటారో కామెంట్స్ ద్వారా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.